నమస్తే అండి. ఈరోజు పండు మిరపకాయ పచ్చడి చూపిస్తున్నాను. అది ఒక కేజీ పండు మిరపకాయలకి నేను కొలతలు చెప్తాను. అందులోనే మళ్ళీ కొత్తిమీర కూడా వేసి కలిపిన పచ్చడి. అంటే 2 రకాలు, అచ్చంగా పండు మిరపకాయల పచ్చడి, మళ్ళానేమో అందులో కొత్తిమీర కలిపిన పచ్చడి ఈరోజు మీకు కరెక్ట్గా కొలతలతో సహా చూపిస్తున్నాను. చూడండి ఎలా చేసానో ఒకసారి చూడండి. 1 కేజీ పండు మిరపకాయలు తీసుకున్నానండి. ఇవి ఫ్రెష్‌గా తోటలో నుంచి కోసుకొచ్చినయి. మామూలుగా అయితే నేను మార్కెట్‌లో బాగా లావు మిరపకాయలు ఉంటాయి, సన్నటి మిరపకాయలు ఉంటాయి. అవి సగం, ఇవి సగం తీసుకునేదాన్ని. కానీ ఇవి మీడియంగా ఉంది కారము అని చెప్పేసి నేరుగా తోట నుంచి తీసుకొచ్చిన కాయలన్నమాట. వీటిని మనం మంచి కాయలు, పాడైన కాయలు సపరేట్ చేసుకోవాలండి. మెత్తగా ఉన్నాయి, మచ్చలున్నాయి, అలాంటివి తొడాలు లేకుండా ఉన్నాయి తీసేసుకొని శుభ్రంగా క్లాత్‌తో తుడుచుకోవాలి. కడిగితే పచ్చడి పాడవుతుంది కదా! అందుకని క్లాత్‌తో తుడిచి తొడాలు తీసేసి శుభ్రం చేసి పెట్టుకోవాలి. చింతపండు 200 గ్రాములు తీసుకున్నానండి. దీన్ని ఆ పీచులు అవి తీసేసి కాసేపు ఎండలో పెట్టి ఉంచుకున్నాను. ఈ పండు మిరపకాయలని డైరెక్ట్‌గా గ్రైండర్‌లో వేస్తే సరిగా నలగవండి. ఆ సందులో పడవు. అందుకని చెప్పి చిన్న ముక్కలు చేసుకొని అప్పుడు గ్రైండర్‌లో వేసాననమాట. ఇట్లా చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఎవరికి ఎలా కన్వీనియంట్ అయితే అలాగా. నేను సిజర్స్‌తో చేశాను. నైఫ్‌తో కూడా చేసుకోవచ్చు. ఎవరికి ఎలా కుదిరితే అలా చేసుకోండి. ఇంకా కట్ చేసుకున్న పండు మిర్చి గ్రైండ్ చేసుకోవాలండి. దీనికి మధ్యలో చింతపండు, మళ్ళీ మనం తీసుకున్న కొలత ప్రకారం తీసుకున్న గళ్ళుప్పు మధ్యలో వేసుకుంటూ ఉండాలి. ఉప్పు వేస్తేనే కొంచెం నీరొచ్చి ఫ్రీగా తిరుగుతూ ఉంటుంది. ఉప్పు నేను 4 గిద్దలు తీసుకున్నానండి. ఎందుకంటే కొంత కొత్తిమీర కూడా యాడ్ చేస్తాను కాబట్టి దాని కొలత ప్రకారంగా ఉప్పు తీసుకున్నాను. ఉప్పు ఎప్పుడైనా మనం కరెక్ట్‌గా ఇది ఈ పచ్చడికి ఇన్ని గిద్దలే అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే పండు మిరపకాయల్లో ఉన్న కారాన్ని బట్టి ఒక్కొక్కసారి ఇంకా ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది, లేకపోతే తగ్గించేసుకోవాల్సి వస్తుంది. మనము రుబ్బుకున్న తర్వాత ఉప్పు టెస్ట్ చేసుకొని దాని ప్రకారంగా చేసుకోవాలన్నమాట. కొత్తిమీర 300 గ్రాములు తీసుకున్నానండి. దాన్ని ఒలిచి శుభ్రం చేసుకొని ఒక 2, 3 సార్లు కడిగాను. కాడలు కొంచెం లావుగా ఉన్నా పర్వాలేదు. అసలు దీనికి బాగా ముదిరిన కొత్తిమీరే తీసుకోవాలి. నాకు కొంచెం మీడియంది దొరికింది. ఇంకా అంతవరకే చేస్తున్నాను. ఇది బాగా నీడన ఆరాలండి, ఎండలో కాకుండా. మనం ఒక క్లాత్ మీద దీన్ని ఆరబెట్టుకొని వాడుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని కొత్తిమీర లైట్గా వేయించుకోవాలి. ఇది బాగా నలుపయ్యేదాకా వేయించుకోకూడదండి. కొంచెం గ్రీన్గా ఉన్నప్పుడే తీసేసుకోవాలి. ఇది నిన్న గ్రైండర్లో కచ్చాపచ్చాగా రుబ్బుకున్నాం కదండి, అది తీసుకొచ్చి ఈరోజు మిక్సీలో వేస్తున్నాను. ఇవాళ వెల్లుల్లిపాయలు, మసాలా కలుపుకుందాం ఇందులో. 3 వెల్లుల్లిపాయలు ఒలిచిపెట్టుకున్నానండి. ఇవి కొన్ని కొన్ని వేసుకుంటా చేసుకోవాలి. ఇది మామిడి అల్లం, కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను కాబట్టి కొద్దిగానే వాడుతున్నాను. అచ్చంగా పండు మిరపకాయలు అయితే ఇంకొంచెం వేసుకోవచ్చు. కొత్తిమీర కాబట్టి కొంచెం వేసాను. వేయించి పొడి చేసుకున్న మెంతిపిండి అండి, అది కొద్దిగా వేసుకుందాం.
పండుమిర్చి మిక్సీ చేసి పెట్టుకునేది పక్కన ఉంచుకొని ఈ చల్లారిన కొత్తిమీర వేసి మళ్ళీ మిక్సీ చేసుకోవాలండి. ఇది ఒక కేజీ పండుమిరపకాయలు తీసుకున్నాను కదండి. ఒక అర కేజీ వరకు నాకు కొత్తిమీరలోకి సరిపోయింది. ఒక అర కేజీ మిగిలిపోయిందనమాట. ఈ మిగిలిన పచ్చడిలో మనం ఇంకా వేరే వంకాయలు వేసి కలుపుకోవచ్చు, లేకపోతే క్యాబేజ్ వేసి కలుపుకోవచ్చు, లేదా అచ్చంగా పండుమిరపకాయలుగా కూడా వాడుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ కొత్తిమీర దానికి నేను తాలింపు వేస్తున్నాను. ఆవాలు, పచ్చిశనగపప్పు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు వేసేసి ఈ తాలింపు వేగిన తర్వాత కొత్తిమీర పచ్చడిలో కలుపుతున్నాను అన్నమాట. నేను తాలింపుకి కొద్ది ఆయిలే వేసానండి. ఈ ఆయిల్తో కలిపేసుకున్న తర్వాత మళ్ళీ నేను శనగ నూనె యాడ్ చేశాను. అది కొంచెం ముందు పచ్చివాసన వచ్చిన మరుసటి రోజుకి బాగుంటుంది. అంతేనండి, రెడీ అయిపోయింది కొత్తిమీర పండుమిరపకాయ పచ్చడి. ఈ టేస్ట్ని అస్సలు మిస్ అవ్వద్దు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.